నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టిన తెనాలి పురపాలక సంఘం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలపై చర్యలు తీసుకుంటున్నామన్న ఇన్ఛార్జ్ కమిషనర్ పి శ్రీకాంత్. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమం చేస్తామన్న అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్. తెనాలి రత్న టాకీస్ సెంటర్ వద్ద నిరసన చేపట్టిన నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయారు అంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన నాయకులు. ఉపాధ్యాయుల ఆర్థిక విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో 25న చేపట్టిన రణబేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని యూటీఎఫ్ పిలుపు. ప్రభుత్వ విధానాలను నిరసించిన నాయకులు. తెనాలి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా బిల్డింగ్ కట్టడాలను చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ కమిషనర్ పి శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వ రూల్స్ కు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపట్టాలని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలు జరిపితే ఉపేక్షించేది లేదని తెనాలి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ పి శ్రీకాంత్ భవన యజమానులను హెచ్చరించారు. 31/8/2025కు ముందు కట్టిన బిల్డింగులకు బీఆర్ఎస్ వర్తిస్తుందని, 31 తరువాత కట్టిన బిల్డింగులకి బీఆర్ఎస్ వర్తించదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలకు ప్లానుకు విరుద్ధంగా కట్టిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ తెలియజేశారు. ఇన్ఛార్జ్ కమిషనర్తో పాటు అసిస్టెంట్ సిటీ ప్లానర్ వివాణి ఉన్నారు. ఇటీవల కాలంలో బాగా మనకు వినబడుతుంది ఏంటంటే పట్టణంలో అక్రమ కట్టడాలు ఎక్కువైపోయాయని చెప్పేసి చెబుతున్నారు. దీని మీద పూర్వం వరకు అంటే అయితే పట్టించుకుని ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. మొన్న 17న ఒక వీడియో కాన్ఫరెన్స్ అయింది. వీడియో కాన్ఫరెన్స్ అంటే సామాన్యం కాదు, ఎక్కువ మనకి మార్నింగ్ ఈవినింగ్ 5 నుంచి 8 దాకా జరిగింది. దీంట్లో మేజర్ టాపిక్ వచ్చి మన అక్రమ కట్టడాల గురించి స్టేట్ వైడ్గా అంటే వివిధంగా పేపర్లో వస్తున్నాయి. అవన్నీ ఉల్లంఘిస్తూ సాధారణంగా ఏంటంటే విభాగాధిపతులు చెప్పేసి వదిలేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఏమైందంటే మున్సిపల్ మినిస్టర్ గారు, నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎంఏ అండ్ యూడి, నెక్స్ట్ కమిషన్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరూ విడివిడిగా తీసుకున్నారు. అంటే ఒకే టాపిక్ని విడివిడిగా మాట్లాడారు వీళ్ళందరూ. దీని ప్రకారం ఏంటంటే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పింది ఏంటంటే అక్రమ కట్టడాలు అనేవి మనకి అంటే బిల్డింగ్ బైలాస్ ప్రకారం మనం కడితే ఇబ్బంది లేదు. కానీ వీటి మీద మనకి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా అక్రమ కట్టడాలు 31/8/2025 తర్వాత ఏమి ఉన్నా కానీ వాటన్నిటి మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పారు. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే అంతటా వినిపిస్తున్న మాట ఏంటంటే అనధికార నిర్మాణాలు, తర్వాత ప్లాన్స్కి డీవియేషన్గా జరుగుతున్నటువంటి కట్టడాల గురించే నడుస్తుంది విషయం అంతా. పేపర్స్లో కూడా వస్తుంది ఇదే విషయము. కాకపోతే గవర్నమెంట్ నుంచి అంటే రీసెంట్గా జరిగిన వీసీలో మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే బీపీఎస్ అనేది త్వరలో అనౌన్స్ చేస్తారు. దానికి కట్ ఆఫ్ డేటు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 30 ఆగస్టు 2025గా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే 30 ఆగస్టు 2025కి ముందు జరిగిన నిర్మాణాలకే ఈ బీపీఎస్ అనేది వర్తిస్తుంది. తర్వాత జరిగిన కట్టడాలు ఏవైనా కూడా ఈ పరిధిలోకి రావండి. అటువంటి కట్టడాల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే అలా జరిగిన వాటిని హై స్థాయిలో పరిశీలించి వాటి వివరాలను సంబంధిత మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ ఇన్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. వాటి పట్ల ఏంటంటే ఇంతకాలము అంటే నోటీసెస్ ఇష్యూ చేసి ఆగిపోయారు, లేదా ఏదో ఇబ్బందుల వల్ల ఆగిపోయారనే అపోహ ఒకటి ఉంది. కాకపోతే ఇక మీదట ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో కట్ ఆఫ్ డేట్ తర్వాత ఏవైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో వాటి మీద అనేది కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. లేదంటే కన్సర్న్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి కొంచెం ఆలస్యమైనా ఏదైనా కానీ వాటి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. కాకపోతే
ఓటర్ల జాబితాలో సవరణలు, కొత్తగా పేర్ల నమోదు, తొలగింపులు, అలాగే పోలింగ్ స్టేషన్ల వంటి వాటిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, విఆర్ఓలు, సూపర్వైజర్స్, బిఎల్ఓలు పాల్గొన్నారు. వీటిపై అధికారులకు పలు దిశ నిర్దేశం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఓటర్ల జాబితా సవరణలు, కొత్తగా చేర్పులు, తొలగింపులు వంటి వాటిపై అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెనాలి నుంచి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, విఆర్ఓలు, సూపర్వైజర్లు, బిఎల్ఓలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాన్ఫరెన్స్ పెట్టారు. కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. కాన్ఫరెన్స్ సారాంశం అందరం మన ఈఆర్ఓలు, ఏఈఆర్ఓస్, సూపర్వైజర్స్, బిఎల్ఓస్ అందరం ఎలా ఈ ఎలక్షన్ రిలేటెడ్గా మనకు 2 ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి. ఒకటి పోలింగ్ స్టేషను, అట్లాగే ఓటర్ లిస్టు. ఆ ఓటర్ లిస్టు ప్యూరిఫికేషన్ చేయడం, అందులో ఉన్న యాడింగ్స్, డిలీషన్స్, కరెక్షన్స్ ఏమైనా ఉంటే దానికి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని యాక్యురేట్గా ఓటర్ లిస్టు తయారు చేయడం మీద ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం పేద వైద్య విద్యార్థుల పట్ల అవలంబిస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక, సేవా ట్రస్ట్ మరియు ప్రజా సంఘాల వారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మొండి వైఖరిని తీవ్రంగా ఖండించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను పీపీపీ పద్ధతి తీసుకువస్తుందని, ప్రభుత్వం వెంటనే ఈ జీవోని రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక, సేవా ట్రస్ట్ ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక, సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు అరుణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలకాటం ఆడుకోవద్దని దళిత నాయకులు హెచ్చరించారు. మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటైజేషన్ చేయాలని ప్రభుత్వం చూస్తుందని వారు ఆరోపించారు. దీనివల్ల పేద విద్యార్థులు చదువుకునే అవకాశం కోల్పోతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 12 మెడికల్ కళాశాలలు తెస్తే ఈ ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. విద్య అనేది పేదలకు ఎంతో ముఖ్యమని, విద్యకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను దూరం చేసే చర్యలను ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కనపర్తి అబ్రహం లింగన్, కట్టెవరపు దేవానంద్, దేవరకొండ శంకర్రావు, పొట్లూరి అశోక్, కుర్రా జశ్వంత్ యాదవ్, పెదలంగ వెంకటేశ్వరరావు, షేక్ దుబాయ్ బాబు, యాతాటి అనిల్, పిల్లి ప్రేమరాజు, పినపాటి రవి, కిరణ్, నిట్టాబాలు, కామాదుల స్వామి, పత్తుల గోపి, కె స్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా విన్నపాన్ని తెలియపరుస్తూ ఈరోజు స్టేషన్ సెంటర్లో మేము ఆయనకి మాకున్న సమస్యను తెలియపరచడం జరిగింది. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉంటే దానిలో 5 కళాశాలలు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. క్లాసులు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాటిని కూడా ప్రైవేటైజేషన్ చేస్తామని, ఆ మెడికల్ కాలేజెస్ పూర్తి కాలేదని, పునాదుల దగ్గర ఉండేయని రకరకాల మాటలు చెప్పి మరి బినామీ పేర్లతో రాజకీయ నాయకులు ఎవరికో ఇచ్చేసి ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ఉన్నటువంటి విద్యార్థులు అన్యాయం అయిపోతారు. వారి కనీస అవసరం మరి ఎంతో చదువుకొని కష్టపడితే మేము డబ్బులు కట్టి జాయిన్ అవ్వలేని పరిస్థితి. కాబట్టి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి రిజర్వేషన్లు కోల్పోయి మరి మాకున్నటువంటి అర్హతలు కూడా మేము కోల్పోతున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగంలో ఏం చెప్పాడంటే పేదగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి ఇలాంటి వసతులు కల్పించాలని ఆయన చెప్తే మరి ఈ ప్రభుత్వాలు ఈ విధంగా చేయటం అనేటువంటిది మేము నిరసిస్తున్నాం. రాబోయే రోజుల్లో దీని మీద చాలా ఉధృతమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరి ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి గమనించి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని విరమించుకోవాల్సిందిగా మేమంతా ప్రజా సంఘాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రైవేటీకరణ చేయాలని మెడికల్ కాలేజ్ నిర్ణయం తీసుకుందో అది మంచి పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్ పుట్టినాక మన ఆంధ్రప్రదేశ్లో 12 మెడికల్ కాలేజ్ ఉంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చి అందులో 5 ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ చేసి మిగతాది ఒక 70% దాకా కంప్లీట్ చేస్తే ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం పీపీపీ ఇదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది
మంచిది కాదు. పేదవాడి చదువు కోసం గత ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని నిజంగానే నిర్మాణ దశలో ఉంటే మీరు దాన్ని పై స్థాయికి తీసుకెళ్ళండి, ఇంకా ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయండి, అవసరమైతే ఎంబీబీఎస్ సీట్లు ఇంకా పెంచండి, ఇంకా పేదవాళ్ళకి విద్యను ఇంకా తీసుకురండి. అంతేగాని పీపీపీ మోడల్ చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పెట్టి వన్స్ ప్రైవేట్ సెక్టర్ ఒకసారి గవర్నమెంట్ సెక్టార్లోకి అయితే ప్రైవేట్ సెక్టార్ అనేది వాళ్ళకు యూజ్ఫుల్గానే చూసుకుంటారు. ఖచ్చితంగా 30,000 ఉండాల్సిన ఫీజు ఖచ్చితంగా పేద విద్యార్థుల మీద బడిన అయ్యిద్ది. అదేమంటే ఆర్థికంగా ప్రభుత్వం మీద బడిన అయ్యిద్ది అని చెప్పి దయచేసి పేదవాళ్ళ చదువుల్ని కూడా మీ గవర్నమెంట్ బడినిగా చూసుకుంటే మేము కట్టే పన్నులు ఇంకేం చేస్తారు. చాలా విద్య వైద్యం అనేది పేద ప్రజలకి ఎంతో ముఖ్యం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పిల్లలు ఎంతోమంది వైద్యానికి ఈ ప్రైవేటీకరణ మీరు కానీ చేస్తే ఎంతోమంది పేద విద్యార్థులు మైనార్టీలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానివ్వండి దూరం అవుతారు. ప్రతి ఒక్కళ్ళు దీనికి రాజకీయం చేయకుండా ఈ ఏదైతే పేద పిల్లలు డాక్టర్ చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు పేదవాళ్ళకి డాక్టర్గా చూడలేక ఇలాంటి పనులు చేస్తున్నారని మేము ప్రజా సంఘాలందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఎమ్మటే దీన్ని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకున్న మళ్ళా దీని మీద పోరాటం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల పీపీపీ విధాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు. తెనాలి రత్న టాకీస్ సెంటర్ భగత్ సింగ్ విగ్రహం ఎదుట ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా నాయకులు నిరసన చేపట్టారు. సిపిఐ పట్టణ కార్యదర్శి మదినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు గండు శివ నాగరాజులు మాట్లాడుతూ పీపీపీ విధానం అమలు చేస్తే వందలాది మంది ప్రతిభ గల విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య దూరం అవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి 14 వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, విజయనగరం జిల్లాల్లో గత విద్యా సంవత్సరంలో కళాశాలలను ప్రారంభించారన్నారు. జగన్ ప్రభుత్వం 107, 108 ఉత్తర్వుల్ని తీసుకువచ్చి నూతన మెడికల్ కళాశాలల్లో 50% ఎంబీబీఎస్ సీట్లను బీసీ కేటగిరీలుగా విభజించి బి కేటగిరీ 12 లక్షలకు, సి కేటగిరీ 25 లక్షలకు విక్రయించడం వల్ల అనేక మంది పేద ప్రతిభ విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాడు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన యువగళం పాదయాత్రలో తాము అధికారంలోకి వచ్చాక 107, 108 జీవోలను 100 రోజుల్లోనే రద్దు చేసి వైద్య కళాశాలలను 100% ప్రభుత్వ కళాశాలలుగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడేమో పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి వైద్య కళాశాలలను కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారని వాపోయారు. దీనివల్ల కేవలం నష్టపోయేది విద్యార్థులు మాత్రమే కాదు, అనేక మంది పేద వర్గాల ప్రజలు కూడా ఉచిత వైద్యానికి దూరమవుతున్నారన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీపీపీ విధానం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని విద్యార్థుల్లోకి తీసుకువెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు బొల్లిముంతి కృష్ణ, తుంగ బలస్వామి, ఏఐఎస్ఎఫ్ తెనాలి కమిటీ రవి, కోట్లు యశ్వంత్, ఇర్మియా, దుర్గా, తేజ, పండు తదితరులు పాల్గొన్నారు. యువగళం పాదయాత్రలో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో ఈ మెడికల్ మాఫియా జరుగుతూ ఉంది. ఎవరైతే పేద విద్యార్థులు, ఎవరైతే ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు ఉన్నారో వారికి విద్య అనేది దూరం అవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో పాత గవర్నమెంట్ 17 కళాశాలను నిర్మించి 10 కళాశాలకి అదేవిధంగా 5 కళాశాలకి అడ్మిషన్లు కూడా ప్రారంభించింది. కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలో జరుగుతున్న దోపిడీని వెలుగెత్తిన ఏకైక ఆర్గనైజేషన్ ఏదైనా ఉంటే అది అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్. ఈరోజు 107, 108 జీవోలను తీసుకొచ్చి బీసీ కేటగిరీలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు అందకుండా 12 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలకి వాళ్ళకి నచ్చిన విధంగా ఈరోజు సీట్లు అమ్ముకుంటూ ఉన్నారు. దానిని మేము విమర్శిస్తూ అదేవిధంగా ఎంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అప్పుడు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ 107, 108 జీవోలను రద్దు చేస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి విద్యార్థి లోకాన్ని నడు రోడ్డుపై నిలబెడతా ఉన్నారు. ఈరోజు 107, 108 జీవోలని రద్దు చేసి పక్కన పెట్టి అయితే ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు, అదేవిధంగా ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల్ని అసెంబ్లీలో చర్చించమని ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెనాలి శివాజీ చౌక్లో భగత్ సింగ్ బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ 6,400 కోట్లు ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేయాలి. ఈ రాష్ట్ర యువనేత పిలువబడుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే తన యోగాలం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీ ఏదైతే జీవో నెంబర్ 77 వెంటనే వచ్చిన 3 నెలల్లోనే రద్దు చేస్తామని చెప్పారో ఇంతవరకు దాన్ని విషయం ఎత్తిన దాఖలాలే లేవు. తక్షణమే దీన్ని మేము విద్యార్థులుగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఈ జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేయాలి. తెనాలి గంగన్నమ్మపేటలోని ప్రసాద్ జిమ్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీ వరకు పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా జిమ్ కార్యాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. స్థానిక గంగన్నమ్మపేటలోని ప్రసాద్ జిమ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా జిమ్ కార్యాలయంలో ఘనంగా మొదటి సంవత్సర వేడుకలతో పాటు పలు కాంపిటీషన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిమ్ అధినేత గంటా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ప్రసాద్ జిమ్ని ఎంతగానో ప్రజలు ఆదరించారని మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆఫర్లని ప్రకటించడం జరిగిందని చెప్పారు. సంవత్సరం పాటు సభ్యత్వం తీసుకున్న వారికి నెలకి 555 రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉంటుందని చెప్పారు. స్టూడెంట్ ఆఫర్, కపుల్ ఆఫర్లు, పర్సనల్ ట్రైనింగ్ ఉంటుందని తెలియజేశారు. ఈ నెల 25వ తేదీలోగా ఆఫర్స్ని తీసుకోవచ్చునని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గంటా దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోచెస్ రాజు, శివయ్య, వంశీ, అబ్దుల్ బషీర్, బాజీ, అజయ్, తులసి తదితరులు పాల్గొన్నారు. 2, 3, 4, 5, 6, 7, 8. తెనాలి గంగన్నమ్మపేటలోని మరి బ్యాంక్ ఆఫ్ బరోడా పైన నూతనముగా ప్రారంభించబడినటువంటి ప్రసాద్ జిమ్ అనేటువంటిది స్టార్ట్ చేసి 1 సంవత్సరం కాలం ముగిసింది. మరి ఈ సంవత్సరం కాలం ముగిసినటువంటి సందర్భంగా ఈ యొక్క ప్రసాద్ జిమ్లో మొదటి సంవత్సరం ముగిసిన సందర్భంగా ఫస్ట్ యానివర్సరీ అనేది జరుపుకోవడం జరిగింది. మరి ఇక్కడ మరి ఈ ఫస్ట్ యానివర్సరీని ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా కొన్ని కాంపిటీషన్స్ కూడా మేము నిర్వహించబడ్డాము. ఆ కాంపిటీషన్స్లో పుషప్స్, పులప్స్, స్క్వాడ్, బెంచ్ ప్రెస్ వీటిని నిర్వహించాము. మరి వీటిల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులను కూడా మరి జిమ్ యాజమాన్యం అందించడం జరిగింది. మరి ఈ ప్రసాద్ జిమ్ లేటెస్ట్గా అప్డేటెడ్ వర్షన్తో జరా ఎక్విప్మెంట్ మరి తీసుకొని రావడం జరిగింది. మరి ఇక్కడ ఈ తెనాల్లో మరి ఈ సంవత్సర కాలము కూడా ప్రజలు మమ్మల్ని ఆదరించబడ్డారు. అలాగే ఈ ప్రజలందరూ ఆదరించినటువంటి విద్యార్థులకు కానీ ఈ తెనాలి పట్టణ ప్రజలకు కానీ మేము కృతజ్ఞతలను తెలియజేస్తూ మరి ఇదే విధంగా మరి ఈ ప్రసాద్ జిమ్ని ఆదరించాలి అని మేము కొన్ని ఆఫర్స్ను కూడా నిర్వహించబడుతూ ఉన్నాము. మరి ఈ సంవత్సర కాలం ముగిసిన సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లని ఇస్తూ ఉన్నాము. మరి విద్యార్థుల కోసం మరి 1 మంత్కి 999 ప్యాకేజ్ని, అలాగే కపుల్స్ కోసం మరి 5000 ప్యాకేజ్ని, అలాగే 1 ఇయర్కి 6500 ప్యాకేజ్ని మేము ఆఫర్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ తెనాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఈ ప్రసాద్ జిమ్ యాజమాన్యానికి తెనాలి పట్టణ ప్రజల తరపున, ఇక్కడ కోచెస్గా ఉన్నటువంటి వారి తరపున కృతజ్ఞతలని. ఆర్థిక విద్యారంగ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, ఉపాధ్యాయులు స్వేచ్ఛ వాతావరణంలో బోధనపై కేంద్రీకరించే పరిస్థితిని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తేదీన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తలపెట్టిన రణబేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు శివాజీ చౌక్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ఎండగట్టింది.
విద్యారంగంలో సమస్యలు పరిష్కరించకపోగా ఉపాధ్యాయులను సమాజంలో దోషులుగా చిత్రీకరించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని యూటీఎఫ్ ఆరోపించింది. స్థానిక శివాజీ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు, కార్యదర్శి పి మనోహర్, ప్రచురణల కమిటీ కన్వీనర్ ఎం హనుమంతరావు తదితర నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వమే విద్యా వ్యవస్థను బలహీనపరిచిందని అన్నారు. తాత్కాలిక నియామకాలే తప్ప శాశ్వత నియామకాలు లేని వ్యవస్థగా పర్యవేక్షణ వ్యవస్థ తయారైందని వారు ఆరోపించారు. బదిలీలు, ప్రమోషన్లు పూర్తయి 3 నెలలు కావస్తున్న ఉపాధ్యాయులు ఇంకా పాత స్థానాల్లోనే పనిచేయాల్సిన పరిస్థితి ఉందని వారు అన్నారు. పాలకులకు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం పట్టదని, నాణ్యమైన విద్యను అందిస్తానని చెబుతూనే ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రైవేట్కు తరలిపోయేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారని వారు విమర్శించారు. ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రభుత్వ అధినేతల మాటల్లో కనిపించే ప్రేమ చేతల్లో కనిపించడం లేదని వారు అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 దళాలుగా ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పర్యటించి ఉపాధ్యాయుల ఉద్యమానికి సిద్ధం చేసినట్లు పేర్కొన్న నాయకులు ఈ నెల 25వ తేదీన విజయవాడలో జరిగే రణబేరి బహిరంగ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు యు రాజశేఖరరావు, ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్, సహా అధ్యక్షులు జీవి నాగమణి, కోశాధికారి ఎండి దౌలా, గౌరవ అధ్యక్షులు పివి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు కె సాంబశివరావు, కె కామాక్షి, ఆదినారాయణ, అలాగే టిఎస్ఎల్ఎన్ మల్లేశ్వరరావు, కె కేదార్నాథ్, ఆదిలక్ష్మి, బసవేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం గుంటూరులో 9 గంటలకి ప్రారంభమయ్యి గుంటూరు సిటీలోను, ప్రతిపాడులోను, వట్టిచెరుకూరులోను, కాకుమాన్లో, పెదనందిపాడు, పొన్నూరు నుంచి చేబ్రోలు మండలం మీదుగా ఈరోజు తెనాలి పట్టణానికి మన జాతా వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 679 మండలాలని కవర్ చేస్తూ ఈరోజు విద్యారంగంలో ఎదుర్కొంటున్నటువంటి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ జాతాని, రణబేరి కార్యక్రమాన్ని యూటీఎఫ్ చేపట్టింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం మమ్మల్ని స్వేచ్ఛగా బడిలో పాఠాలు చెప్పుకోనివ్వండి, పిల్లలకి 4 అక్షరాలు నేర్పి జాతి పౌరుల్ని, ఉత్తమ పౌరుల్ని తయారు చేయడానికి అవకాశం ఇవ్వండి. ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకం పేరుతో మమ్మల్ని బోధనేతర కార్యక్రమాల చుట్టూ తిప్పుతూ పిల్లల్ని ప్రభుత్వ బడి నుండి దూరం చేయొద్దు. ఈ డిమాండ్ తోటి ఈరోజు మనం ఈ జాతాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర సంవత్సరం దాటిపోయింది. రాగానే మనకి డిఏ అన్నారు, కనీసం ఐఆర్ ఇస్తారు అనుకున్నాం చంద్రబాబు గారు. అప్పుడు 43 ఫిట్మెంట్ ఇచ్చారు. నిజంగా అట్లాగే మంచి చేస్తారు అనుకున్నాం. చాలా ఇబ్బందుల్లో నుంచి మనం బయటపడ్డాము ఆ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లోకి వచ్చాక సరే తొందరగా ఇస్తారు మన పిఆర్సీ కానీ డిఏ కానీ అని చెప్పేసి అనుకున్నాము. ఆ రోజు రివర్స్ పిఆర్సీ అన్నారు. కనీసం చంద్రబాబు గారిని అందరం కలిసి ఉద్యోగస్తుల్ని ఈ గవర్నమెంట్ వస్తే మనకు మంచి చేస్తుందని చెప్పేసి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వచ్చాక కనీసం ఒక డిఏ కూడా ఇవ్వలేదు బాబు గారు. కనీసం డిఏ ఏరియాస్ అండి, ఎప్పటి నుంచో డిఏ ఏరియాస్ పెండింగ్ ఉన్నాయి. అలాగే సరెండర్లు పెండింగ్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి. కనీసం ఒక ఉద్యోగస్తుడు సామాన్యమైన జీతంతో బతుకుతా, కనీసం ఈఎంఐలు కట్టుకుంటా, పిల్లల్ని చదివించుకుంటా, పెళ్ళిళ్ళు చేసుకునే ఇది ఉండి మనం ఎంత దీనస్థితిలో బతుకుతున్నామంటే, ఇప్పుడు మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ ఆర్థిక పరంగా బాగుంటాయండి, కోట్లు సంపాదించున్నారు, వాళ్ళకేం బాధ తెలియదు. మన సామాన్య ఉద్యోగస్తుడు ఈరోజు కనీసం మన బకాయిలు, మనం దాచుకునే డబ్బులు మనకి ఇవ్వకుండా కూడా చాలా బాధ పెడుతున్నారండి. ఇది చాలా బాధగా ఉంది మాకు. కనీసం మా డిఏ ఏరియాస్, పిఆర్సీ విజయవంతం చేసినందుకు ప్రత్యేకించి గుంటూరు జిల్లా మొత్తానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ 25వ తారీఖు కార్యక్రమాన్ని కూడా అదే పద్ధతిలో విజయవంతం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 25వ తారీఖున జిల్లా ఆఫీస్ బ్యారర్స్ ఉన్నారు, ఇక్కడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారు. వీళ్ళందరికీ మేము చెప్పదలసింది ఏమంటే ఈ రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమం మీది. మీరందరూ కలిపి ప్లాన్ చేసుకుని వీలైతే రేపా ఎల్లుండా కూర్చుని ఒక్కొక్కళ్ళ బాధ్యత తీసుకుని మొత్తం దీన్ని సక్సెస్ చేసే పని. మనం జూన్ 12వ తారీఖు 13వ తారీఖు స్కూల్ తెరిస్తే 12వ తారీఖునే అమ్మఒడి పథకం అందరికీ వేస్తుంది. కానీ ఎన్రోల్మెంట్ మాత్రం మనమే పెంచాలి. ప్రభుత్వం మాత్రం ఎన్రోల్మెంట్ మన పెంచిన ఒత్తిడి పెడుతుంది, వాళ్ళకి మాత్రం చేస్తుంది. ఈరోజు ఎల్కేజీ నుంచి ఆఖరికి నిన్న కాక మనం చూస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా
ప్రైవేటైజేషన్ చేసేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం అంటే ఎల్కేజీ నుంచి వైద్య విద్య దాకా మొత్తం విద్యారంగాన్ని మొత్తాన్ని ప్రైవేట్ చేసే పరిస్థితి, ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఈరోజు ఉంది. దీన్ని ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగంలోనే విద్య ఉండాలని చెప్పి మన డిమాండ్గా చెప్తాం. ఇదే సందర్భంలో రెండో డిమాండ్ ఉంది. అంగలకుదురులోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మై చాయిసెస్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ల్యాంప్ సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత గ్రామజ్యోతి అనే పేరుతో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎన్ అనురాధ పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి తన బాధ్యతలను తెలుసుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని, కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని, పెద్దలను ఆదర్శంగా తీసుకుని నడవాలని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎన్ అనురాధ అన్నారు. సురక్షిత గ్రామ జ్యోతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ల్యాబ్ సంస్థ కోఆర్డినేటర్ కొండపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాల్య వివాహాలు, అక్రమ రవాణా మరియు గృహ హింస లేని గ్రామాలను సురక్షిత గ్రామాలు అని అంటారని, అలాంటి గ్రామాలను తయారు చేయడంలో విద్యార్థులుగా ఉన్న మీరందరూ కూడా విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలని అన్నారు. అంగలకుదురు సచివాలయం మహిళా కార్యదర్శులు మహాలక్ష్మి మరియు రత్నకుమారిలు మాట్లాడుతూ సమాజంలో పరిచయం లేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బయట వ్యక్తుల మాటలు నమ్మకూడదని, చదువుకునే సమయంలో క్రమశిక్షణ కలిగి మంచి ప్రవర్తనతో ఉండాలని అన్నారు. ల్యాంపు సంస్థ ప్రతినిధి దొరక మంగయ్య విద్యార్థులకు ఉచితంగా కామిక్స్ బుక్స్ ని పంచిపెట్టారు. ఇదే విధంగా గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ వద్ద తల్లిదండ్రులను కలిసి సురక్షిత గ్రామ జ్యోతి మరియు సురక్షిత గ్రామం గురించి విశదీకరించారు. తదనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వెంకటరమణ మరియు అంగన్వాడీ కార్యకర్తలు ప్రమీల, ఆషిమున్, స్వరూప, ప్రశాంతి, చింతమ్మ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి రక్షణ సైన్యం వచ్చి నేటికి 143 సంవత్సరాలైన సందర్భంగా రక్షణ సైన్యం జెండాని డివిజనల్ కమాండర్ గేరా థామస్ ఎగరవేశారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మన దేశానికి రక్షణ సైన్యం వచ్చి నేటికి 143 సంవత్సరాలు అయిందని డివిజనల్ కమాండర్ గేరా థామస్ అన్నారు. ఐతానగర్లోని చర్చ్ ఆవరణలో రక్షణ సైన్యం జెండాను ఆవిష్కరించిన ఆయన మొక్కలు నాటారు. అనంతరం పేదలకు అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గేరా సియోను కుమారి, మేజర్ క్రీస్తుదాసు, మేజర్ రాజకుమారి, సంఘ పెద్దలు బట్టు జకరయ్య, గాలి రవికుమార్, పిల్లి కనకరత్నం, ఆశీర్వాదం గృహ సమితి సంఘ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టిన తెనాలి పురపాలక సంఘం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలపై చర్యలు తీసుకుంటున్నామన్న ఇన్ఛార్జ్ కమిషనర్ పి శ్రీకాంత్. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమం చేస్తామన్న అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్. తెనాలి రత్న టాకీస్ సెంటర్ వద్ద నిరసన చేపట్టిన నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయారు అంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన నాయకులు. ఉపాధ్యాయుల ఆర్థిక విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో 25న చేపట్టిన రణబేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని యూటీఎఫ్ పిలుపు. ప్రభుత్వ విధానాలను నిరసించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.